వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎస్కేల్ నేర్చుకోవాలనుకుంటున్నారా? సో అది కూడా 7 డేస్లో నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ విధంగా ఫాలో అవ్వండి. మీరు 7 డేస్లో ఎస్కేల్ అనేది కంప్లీట్ చేయగలుగుతారు. సో చూద్దామండి, ఏ రోజు ఏం చదవాలి, ఏం ప్రాక్టీస్ చేస్తే వెళ్ళాలని చూద్దాం. సో మనకి ఇక్కడ 7 డేస్లో సరిపోయేలాగా మనం సిలబస్ అయితే మనం చెప్పబోతున్నాం. సో 7 డేస్లో మనం ఈ విధంగా కంప్లీట్ అయితే చేయగలుగుతాం. సో మీరు ఒకవేళ ఎస్కేల్ నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రీగా ఉంటుంది. జస్ట్ యూట్యూబ్కి వెళ్ళి పైథాన్ లైఫ్ ఎస్కేల్ అని కొడితే మన 10 అవర్స్ వీడియోస్ అక్కడ కూడా నేర్చుకోవచ్చు మీరు. ఫస్ట్ డే 1 వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు ఎస్కేల్. అసలు ఎస్కేల్ ఏంటి, బేసిక్ కాన్సెప్ట్స్ కావచ్చు, బేసిక్ కమాండ్స్ కావచ్చు, ఇవి అన్నీ కూడా డే 1 రోజు తెలుసుకోవాలి. తర్వాత డే 2 వచ్చేసరికి మనకు బేసిక్ క్వెరీస్ అండ్ ఫిల్టరింగ్ కావచ్చు, సెలెక్ట్ స్టేట్మెంట్ ఎలా యూజ్ చేస్తాం, తర్వాత ఫిల్టరింగ్ రిజల్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డే 2 రోజు కంప్లీట్ చేయండి. తర్వాత డే 3 వచ్చేసరికి సార్టింగ్ అండ్ అగ్రిగేట్ ఫంక్షన్ అండి. సో సార్టింగ్ రిజల్ట్స్ కావచ్చు, అగ్రిగేట్ ఫంక్షన్స్ లైక్ ఏంటి, మిన్, మ్యాక్స్, యావరేజ్, కౌంట్ ఇవి ఉంటుంది కదా అది. తర్వాత గ్రూప్ బై క్లాస్ కావచ్చు, హ్యావింగ్ క్లాస్ కావచ్చు, ఏ విధంగా ఎప్పుడు యూజ్ చేస్తాం, గ్రూప్ బై కావచ్చు, హ్యావింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా డే 3 రోజు తెలుసుకోండి. తర్వాత డే 4 వచ్చేసరికి జాయినింగ్ టేబుల్స్ అండి. సో మనకి ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి, లైక్ లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి, రైట్ జాయిన్ అంటే ఏంటి, ఫుల్ అవుటర్ జాయిన్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా డే 4 రోజు తెలుసుకోవాలి. ఇది డే 3 అయిపోయిన తర్వాత మనం డే 4లో మనకు జాయినింగ్ గురించి తెలుసుకోవాలి. తర్వాత డే 5 వచ్చేసరికి సబ్ క్వెరీస్ అండ్ సెట్ ఆపరేషన్స్. సో సబ్ క్వెరీస్ గురించి తెలుసుకోవాలి, తర్వాత సెట్ ఆపరేషన్ గురించి తెలుసుకోవాలి. తర్వాత డే 6కి వచ్చేసరికి డాటా మోడిఫికేషన్. తర్వాత ఏంటి, మనకు డాటాని ఎలా ఇన్సర్ట్ చేయడం, డాటాని ఎలా అప్డేట్ చేయడం, తర్వాత డిలీట్ చేయడం కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇవన్నీ కూడా డే 6 రోజు తెలుసుకోవాలి. ఈ విధంగా డే 6 వచ్చేసరికి చివరగా మనకు డే 7లో మనకి డేటాబేస్ డిజైన్ కావచ్చు, కన్స్ట్రెంట్ కావచ్చు, డేట్ 7 రోజు తెలుసుకోవాలి. సో బై ఎండ్ ఆఫ్ దీస్ 7 డేస్, మనం 7 డేస్ వచ్చేసరికి మనకు కొద్దిగా ఎస్కేల్ గురించి మీకు అండర్స్టాండ్ వస్తారు. మీరు ఏం చేయగలుగుతారు, ఇప్పుడు క్రియేట్ కావచ్చు, ఒక డేటాబేస్ని మేనేజ్ చేయడం కావచ్చు, క్వేరీ చేయడం, అన్నీ కూడా మనం డేటాబేస్ ఎఫెక్టివ్ వేలో చేయగలుగుతారు ఈ 7 డేస్లో. ఈ విధంగా ఫాలో అవుతే సో మొత్తం అయిపోయిందంటే కాదు, కానీ ఈ 7 డేస్లో ఇవైతే కంప్లీట్ చేయగలుగుతారు కదా. సో ఇంట్రడక్షన్ టు ఎస్కేల్ కావచ్చు, బేసిక్ క్వేరీస్ కావచ్చు, అగ్రిగేట్ ఫంక్షన్ కావచ్చు, టేబుల్స్ జాయినింగ్ కావచ్చు, సబ్ క్వేరీస్ అండ్ సెట్ ఆపరేషన్స్ కావచ్చు, డాటా మోడిఫికేషన్స్ కావచ్చు, ఓకే, డేటాబేస్ డిజైన్ కావచ్చు, కన్స్టెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా 7 డేస్లో చేయగలుగుతారు. సో ఈ విధంగా మీరు 7 డేస్లో అయితే ఎస్కేల్ కంప్లీట్ చేయగలుగుతారు. ఇంకా మీరు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకుంటూనే ఉండొచ్చు. సో నేర్చుకోండి. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1,999కి అందిస్తున్నాం. సో కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ కూడా ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.